కడుపు నేనున్నాక నీ వెళ్ళిపోతే మీ కడుపులు నిండుతుంటే బిడ్డ మందిళ్ళకి పోయి అరకేసుకునే కదా మీకు రాకపోతుండే. పోరగాళ్ళు ఎవరింటికో పోయి అరకేసుకునే గది తీసుకొచ్చినావు. అమ్ము అక్కడ ఇవ్వలేదారా? లేవరే అమ్మా. సరే లేపుదాందా. జున్ను జున్ను లే బిడ్డ. పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ చెల్లె. లే బిడ్డ లేచి మొహం కట్టుకుని స్నానం చేసినాపు, దేవునికి దండం పెట్టుకుందు. సరే అమ్మా. చాయ్ పెట్టినావానే? పెట్టినా. సరేనే చాయ్ పోసుకురాపో. మా ఊసుకత్త గాని ఇవాళ జున్నుది పుట్టినరోజు, నీకు యాదికి లేదా? పుట్టినరోజా? యాదికి లేదే. యాదికి లేదా? పోనీతి మర్చిపోయినావు కావచ్చు. బిడ్డకు ఇప్పుడన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పు. చెప్పకపోతే ఏమైంది? ఇప్పుడు కొడుకు పుడతాడు అనుకుంటే ఇది పుట్టింది. వీళ్ళిద్దరూ నా గండాన పుట్టిండు. మీరు పుట్టినాక నా చేతులు ఒక్క రూపాయి ఉంటలేదు. ఊరంతా అప్పులే. మీరు పుట్టుడే నాకు దరిద్రం మోపాయి. నాన్న నేను పుట్టు నీకు ఇష్టం లేదా? లేదు. మరి నేను నాన్న? నువ్వు కూడా ఇష్టం లేదు. ఇక చాలా ఆపు. పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియదు నీకు. ఎవరు పుడితే ఏమున్నది? తీగకు కాయలు బరువా? నా బిడ్డల్ని ఎట్లా చదువుకోవాలనో నాకు బాగా తెలుసు. ఇంటి కట్టేదాలు దరిద్రం. పుట్టినరోజు అట పుట్టినరోజు. పుడితే సంబరం. నాన్న గట్లే అంటాడు బిడ్డ, మీరేం బాధపడకూరు సరేనా? అన్నున్నాడా? ఉన్నాడు. ఒకసారి బయటికి రమ్మన్నావా, మాట్లాడాలి. ఇగో నీకోసం తిరుపతి వచ్చిండు. ఎందుకో నిన్నే. లేడా ఇంట్లో? అత్తలేడు. ఉన్నాడు. ఉన్నావా? నీకే చెప్తానా. ఏందన్నా నీకు అప్పిచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇత్తా ఇత్తా అని చెప్పేసి ఇంటి చుట్టే తిప్పుకుంటాను. ఎప్పుడు ఇస్తావు పైసలు?
ఆ? నీ బిడ్డకు చెవులు కుట్టిస్తారంటే 50,000 ఇచ్చిన. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇయ్యలే. కనీసం వడ్డీ పైసలు ఇచ్చినా అయిపోవు కదా. నువ్వనే చెప్పు నీ భర్తకి, ఇవ్వకపోతే మంచిగా ఉండదు చెప్తానా. అన్న అంతగానం కోపం ఎందుకే, ఒక వారం తర్వాత ఇస్తా. ఇవ్వలేదనుకో మంచిగా ఉండదు చెప్తానా. నువ్వనే చెప్పు నీ భర్తకి, ఆలోచించుకోరు. ఏడవకమ్మా, ఏడవకమ్మా. ఊరన్న అప్పులే ఇవన్నీ బిడ్డ చేయబట్టే. ఇంటికి దాని సంగతి చెప్తా. అమ్మో అమ్మో బయటికి రా. ఏంటిది నాన్న? అమ్మో నీ చెవులు కుట్టించేందుకు నేను అప్పు చేసిన. ఆ అప్పు తీరాలంటే నీ చెవులకున్న బంగారం తీసి అమ్మకాచి అప్పు కడతా. ఏం మాట్లాడతా నువ్వు? తాగొచ్చినవా? ఎవరికి లేదు అప్పు? చేసిన అప్పు కట్టే తెరివి లేదు కానీ పిల్ల మీద బంగారం అమ్మి అప్పు కడతా అని మాట్లాడుతున్నావా? అదేమన్నా నువ్వు కష్టపడి సంపాదించి దానికి బంగారం చేయించినవా? నేను కైకిలు పోయి రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి పోగేసి దానికి బంగారం చేయించి చెవులు కుట్టించిన. ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఏందా నువ్వు బాగా మాట్లాడతాను? ఏంది మాట్లాడకు. ఇవాళ అప్పు కోసమని దాని చెవుల మీద బంగారం అమ్ముతా అంటారు నువ్వు. రేపు దాన్నే అమ్ము. కష్టపడి పని చేసుకొని ఆ అప్పు కట్టకపో. బంగారం ఇయ్యా ఏమియ్యా జరిగే. కవిత సాపలు ఇక్కడికి బాగానే ఉల్లారేసిర్రు. అవ్వ అక్క, మేము మరిదియాల దోస్తులతోటి వాక్కడికి పోయి చేపలు తీసుకొచ్చిండి. ఇప్పుడే కోసి ఉల్లారేసిన. అవునే, ఎండాకాలం 4 ఉల్లిగడ్డలు కోసుకొని పులుసు పెట్టుకుంటే మస్తు ఉంటది. అవునక్క, అందుకే వేసిన. అగో అత్తాండు మీ మరిది. ఇవరిదాకా ఎటువైనావు? ఊపుకుంటా అత్తాన్నావు. నువ్వు ఇంటికాడ ముచ్చట్లు పెడతలేవా? మరే అందుకే నేను బజార్లో ముచ్చట్లు పెట్టినా. అలాగా ముచ్చట్లు పెట్టడానికి పోయినావా? ఇంకా రేషన్ కార్డుకి పోయి బియ్యం తీసుకొచ్చినవా? తేలేదు. తేలేదా? ముచ్చట్లు పెట్టడానికేమో సాతన అవుతుంది, ఇంకా బియ్యం తేవడానికి సాతన అవుతలేదా? పోయి తీసుకురా. పోగాడ ఉన్నాయి సంచి. చెత్తా ఏం కొడతానవే? మా వదినే మా అన్ననే ఏమన్నా అంటదా? ఎంత మంచిగా చూసుకుంటది. ఏమో కయ్య మొత్తుకుంటావు. నేను నిన్నేమన్నా ఇప్పుడు? బియ్యం తేవాలంటేనే బాగా మాట్లాడతాను. అదేదో మెల్ల చెప్తే ఏమైతుంది? అవునా? ఇంకా రేషన్ బియ్యం తీసుకురావా? గడ కార్డు ఉన్న సంచి ఉన్నది. సరే మేడం, అట్నే తీసుకొస్తా. ఓ రక్షణ పోతానా కదా. నాది కాదు ఓ రక్షణ, నీది. కనబడుతుంది. ఇవాడు దాకా బయట తిరగచ్చి ఏమో మాట్లాడుతాండు. అగో చూస్తాను మాకు ఎట్లా మాట్లాడుతాండో మీ మరిది. మనం ముచ్చట్లు పెడతానమాట. ఇవాడు దాకా అయినా చేసి వచ్చింది ఏంటిది? పోయత్తా. పోయిరా, పోతుందిరా. పో, అయిపోతాయి. అరే పోతన్నా. ఏమో పెళ్లి నడక నడుచుకుంటా పోతాన్నావు. నువ్వైతే ముచ్చట్లు పెట్టుకో మంచిగా. కళ్ళన్నీ ఎప్పుడు నా మిన్నే పని చెప్తే. ఆనే కవిత, మరిది నువ్వు మంచిగానే గుప్పెట్లో పెట్టుకున్నావు గానీ నువ్వు అంటలేడు అంటలేడు కుయ్యం అనుకుంటా పోతాడు. మరి లేకపోతే ఏందక్క, ఈ మాత్రం భయం లేకపోతే మనల్ని ఆటాడిస్తారు వాళ్ళు. అవునక్క, బావా నువ్వు చెప్పినట్టు తింటాడా? గట్లు తిన్నాక మంచిగానే ఉండు. సరే, నేను నాకు ఇంటికాడ పని నేను పోయేస్తా. సరే అక్క, నాకు కూడా పని ఉన్నది.
అమ్మో ఏంటిదమ్మా? అన్నం కూర అండి పెట్టిన తినుర్రి. కొంచెమే ఉన్నది, మనిషికింత వేసుకొని తినుర్రి సరేనా? ఆట మీద పడి తినకుండా ఉండేరు. నేను పల్లికాయ ఏరబోతున్నా, తినుర్రి సరేనా? మస్తు ఆకలి అవుతుంది, అన్నం తిన్నప్ప. సరే చెల్లె తిన్నాంప. అయ్యో చెల్లె, అన్నం కూర ఏం లేదు కదా, అంత నాన్ననే వేసుకొని తిన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా అక్క? నాకు మస్తు ఆకలి అవుతుంది. బాగా ఆకలి అవుతుందా చెల్లె? సరే నువ్వు ఆగు, ఇంకా పిన్నోళ్ళు ఇంటికి ఇంత అంత అన్నం తీసుకొని వస్తా. సరే తొందర రాపు, నాకు మస్తు ఆకలి అవుతుంది. సరే నేను తొందరనే అత్త, వచ్చే అంతలోపుగా ఇంటి ముందట కూర్చో. సరే చెల్లె, నేను అన్నం తీసుకుని తొందరనే అత్త, నేను వచ్చేంతసేపు గిడ కూర్చో. సరే అత్త, టక్కన తొందరనే అత్త. ఏంద్రా జున్ను? పిన్ని, ఇంట్లో అన్నం కూర అయిపోయింది, కొంచెం అన్నం ఉంటే ఎత్తావా? అయ్యో జున్ను, మీ ఇంట్లో అన్నం కూర అయిపోయిందా? జున్ను ఇక్కడ నుంచి ఉంటుంది రా, లోపలికి రా. ఏయ్ అన్నం శోభా జున్నుకు. సరే జున్ను, అన్నం తీసుకొస్తా. లేదు పిన్ని, ఇంటికాడ మా చెల్లె నేను అన్నం తెత్తా అని నా కోసం ఎదురుస్తుంది. కొంచెం అన్నం వేసుకురావని నేను పోయి మా చెల్లె తినిపియాలి. ఏమే పోయి కొంచెం అన్నం వేసుకురా. సరే వేసుకొస్తా. ఇగో రాజున్న. థ్యాంక్ యూ పిన్ని. ఏం మనుషులు ఇల్లు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం అన్నం ఉంచుకోవద్దా ఇంట్లో? నువ్వు ఆగే, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో. సరే నాకు అన్నం శోభ.
ఆగో అక్క తీసుకొచ్చినావా? తీసుకొచ్చిందా? వచ్చినావా అమ్మ? అతువాలిరా. ఏంటిది కవిత? అక్క ఇవాళ మీ ఇంట్లో అన్నం కూర అండలే? అండినా? ఎందుకు ఎందుకు అట్లా అడుగుతున్నావు కవిత? జున్ను మా ఇంటికి వచ్చి మా చెల్ల కాకలైతుంది, కొంచెం అన్నం అయిపోయింది అని అడిగింది, అందుకే అడుగుతున్నా. ఏంది? జున్ను ఇంటికి వచ్చి అన్నం ఉడకచ్చుకుందా? అవునక్క. జున్ను ఇటా. ఏందే పిన్ని దగ్గర పోయి అన్నం ఉడకచ్చుకున్నావా? చెప్పే, అడిగేది నిన్నే, సమాధానం చెప్పవేంది? అదే అమ్మ, చెల్లె నేను ఇక్కడ ఆడుకొని ఇంట్లోకి పోయేసరికి ఇంట్లో అన్నం లేదమ్మా. చెల్లె ఆకలి ఆకలి అన్నది, అందుకే పిన్ని దగ్గరకు పోయి అన్నం అడిగిన. అవునమ్మా, అక్క చెప్పింది నిజమే. అప్పుడు నాకు బాగా ఆకలైంది. అన్నం మొత్తం నాన్ననే తిన్నాడు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మారవాయిగా. పిల్లలకు కింద బుక్కడు పువ్వ లేకుండా నీ కడుపు నువ్వు తిన్నావు. వాళ్ళు ఏం తింటారు అనుకున్నావు? ఆ సాయి కూడా లేదా నీకు? అసలు నువ్వు తండ్రివేనా? ఇంట్లో గిరాన్ని బియ్యం ఉండగా పిల్లల కోసం అని అంటిపోయినా, వాళ్ళ కడుపుకు చూడకుండా నీ కడుపుకు నువ్వు తిన్నావు. వాళ్ళు ఏం తింటారు అనుకున్నావు? పిల్లల కడుపు నేనే చూడాలి, నీ కడుపు నేనే చూడాలి. ఆడదాన్ని ఉండి ఒక్కదాన్ని ఎంత కష్టపడాలి? ఈగ నాతో కాదు, ఎన్ని రోజులున్నా నువ్వు మారు. పోరగాళ్ళు ఎవరింటికో పోయి అడకచ్చుకుని గతి తీసుకొచ్చు. ఈగ ఎన్నికొనుంటా, నా బతికేదో నేను బతుకుతూ, నా పోరగాళ్ళు నేను చదువుకుంటా.
కన్న తండ్రి ఆయన గడుపు కడది తాగుతుండు తిరుగుతుండు. మనం నేను పట్టించుకోడు బిడ్డ, మనం నేను పట్టించుకోడు. ఏడవకమ్మా, ఏడవకమ్మా.